సో ఈరోజు మరి మనము బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అన్నిటిని కోల్పోయిన ఒక వ్యక్తి గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఎవరు గుర్తొస్తారు? ఫస్ట్ యోబు గుర్తొస్తాడు కదండి. యోబు 1వ అధ్యాయము 13వ వచనం నుండి మరి మనము 22 వచనాలు కనుక మరి మనం ధ్యానించినట్లయితే అన్నిటి కూడా మనం ఇప్పుడు చదవలేము. బట్ ఐ విల్ టెల్ యూ క్లియర్లీ వాట్ హ్యాపెండ్. అంటే అక్కడ ఏమైందో నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మరి అపవాది ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు అన్నమాట. యోబు దగ్గర ఉన్న అన్నింటిని కూడా నేను లాక్కోవచ్చా, మరి తీసుకోవచ్చా అంటే ప్రభు కూడా పర్మిషన్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఒక్కదానికి మాత్రం పర్మిషన్ ఇవ్వడు. దేనికంటే యోబు వారి యొక్క ప్రాణం కొరకు మాత్రం. మరి అన్నిటికి కూడా ఆయన ఏం చేస్తాడంటే శోధించడం ఆయన ప్రారంభిస్తాడు. ఫస్ట్ ఆయన దేన్ని తీసేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న గాడిదని తీసేసాడు. ఎవరు? అపవాది తీసేసాడు అనమాట. అంటే ఎవరో దొంగతనం చేసేస్తారనమాట గాడిదను. మరి సెకండ్ ఏమవుతుందంటే మంట, అంటే అగ్ని వచ్చి ఏం చేస్తుందంటే షీప్ గొర్రెలను చంపేస్తుంది, లేకుంటే కాల్చేస్తుంది అన్నమాట. మూడోది ఏమవుతుందంటే ఆయన యొక్క క్యామల్స్, వాటన్నిటిని కూడా 3 గ్యాంగ్స్ మరి దాన్ని ఎవరో వచ్చి దొంగతనం చేసేస్తారో లేకుంటే దాన్ని యోబు దగ్గర నుంచి తీసేస్తారన్నమాట. సో నాలుగోది ఏమవుతుందంటే మనకి ఈ భూలోకంలోనే మనం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఏది మనం పోగొడితే చాలా దుఃఖం వస్తుందంటే మన సొంత పిల్లలు కదండి. అంటే వారు పుట్టినప్పటి నుంచి వారు పెరిగి వారిని పెంచి వారికి చదివించి పెళ్లి చేసి మరి చివరికి అన్నీ ఇచ్చిన తర్వాత వారు మన కన్ను ముందు వారు లేరనుకోండి, ఎలా ఉంటుంది? చాలా దుఃఖంగా ఉంటుంది కదా. అదే అయిందండి యోబు వారికి జీవితంలో కూడా. మరి ఆయన దగ్గర ఉన్న ప్రతి ఆస్తి పోయింది. మరి ఆయన ఎంతగానో ప్రేమించిన వారి యొక్క పిల్లలను కూడా ఆయన కోల్పోయాడు. కానీ ప్రభు ఏం చేశాడంటే మనం ఏం గమనించగలుగుతున్నామంటే ప్రభు దాన్ని అనుమతించినట్టు మరి మనం చూస్తూ ఉన్నాము కదండి. కొన్నిసార్లు ప్రభు మన జీవితంలో కూడా ఆయన ఏం చేస్తాడంటే మనం దేన్ని చాలా ప్రేమిస్తామో కొన్నిసార్లు దాన్ని తీసేస్తాడు కదా. మనం ప్రేమించే జాబ్ కావచ్చు, అంటే మనం ఆశపడిన జాబ్ కావచ్చు, మనం ఆశపడిన హెల్త్ కావచ్చు, శరీరం బాగుండాలని ఆశపడతాం, కానీ శరీరాన్ని కొన్నిసారి మరి అపవాది ముట్టడానికి ప్రభు పర్మిషన్ ఇస్తాడు. మరి అలాగే కొన్నిసార్లు మనకు వ్యాపారం అంటే మనకు చాలా ఇష్టం కదా, అంటే బిజినెస్ చేయాలి, చాలా సంపాదనలు ఆశపడతాం, కానీ అక్కడనే కొన్నిసార్లు నష్టపోతాం కదా. మరి అలాగే కొన్నిసార్లు మనం ఎవరినో చాలా ప్రేమిస్తాం కదా, అది మన పిల్లలు కావచ్చు. ఈ కాలంలో యూత్కి వారికి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, తప్పు కాదు, అది వారి యొక్క ఏజ్. సో కొందరు ఆ ప్రేమలో పడతారు, వారిని కోల్పోతారు, లేకుంటే వారు వదిలిపెట్టి వెళ్తారు. దాంట్లో వారికి ఒక దుఃఖం వారికి ఉంటుంది కదా. సో సమ్ టైమ్స్ గాడ్ అలౌస్ అస్, అంటే ప్రభు మనల్ని కొన్ని విషయాలు ఆయన అనుమతిస్తాడు. దేనికంటే ఇది పోయినా కూడా పర్వాలేదని చెప్పేసి కొన్ని విషయాలు ఆయన అనుమతిస్తాడు. అదేది మనం యోబు 42వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా ఆశీర్వదించాడంట. అతనికి 14,000 గొర్రెలను, గొర్రెలను 6,000 ఒంటెలను 1,000 జతల ఎడ్లను 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమియా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరప్పావును అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూసెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను అని ఉంది. ఇక్కడ ప్రభు ఏం చేశాడంట? ప్రభువే అనుమతించాడు, అంటే ప్రభువే తీసేశాడు, ప్రభువే ఆ నష్టాన్ని ఆయన జీవితంలో అనుమతించాడు. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆ కోల్పోయిన ఆ స్థలముల్లో ఎక్కడెక్కడ ఏమేమి కోల్పోయాడు అంటే దేన్ని కోల్పోయాడు? పశువులన్నిటిని కూడా కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆయన యొక్క హెల్త్ అంటే ఆరోగ్యము కూడా ఆయన కోల్పోయాడు. ఇక్కడ 3 విషయాలు మనం చూడగలుగుతున్నాం. పశువులు ఏమైంది?
దానికి 2 రెట్లు ప్రభు ఇచ్చి దీవించాడంట. హల్లెలూయా. సెకండ్ ఏమైంది? వారి యొక్క పిల్లల్ని 2 రెట్లు ప్రభు ఇచ్చి దీవించాడంట. ఏమని రాయబడి ఉంది? సౌందర్యవంతులమైన అమ్మాయిల్ని ప్రభు ఇచ్చి దీవించాడంట. అంటే బైబిల్లోనే వీళ్ళు అంత అందం కలిగిన వారని బైబిల్ చెప్తుందంటే ఈ కాలంలో ఎవరు కూడా అంత అందమైన అమ్మాయే లేదన్నమాట. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ టాపిక్ యూత్కి. కానీ నేనేమో తెలియజేస్తున్నానంటే ప్రభు కోల్పోయిన కుమార్తెల కన్నా ఇంకా అందమైన మరి కుమార్తెలను ప్రభు ఇచ్చి దీవించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ ప్రభు భార్యను మాత్రం మార్చలే, అదే భార్యను పెట్టి తిరిగి సంతానం ఆయన కలుగజేసాడు కదా. అంటే కోల్పోయిన అందరి పిల్లలకి 2 రెట్లు ప్రభు తిరిగి ఇచ్చాడు పిల్లల్ని కూడా. సో నేనేమని తెలియజేస్తున్నా అంటే అక్కడ పశువులను 2 రెట్లు సంపాదించాడు, పిల్లల్ని కూడా 2 రెట్లు సంపాదించాడు. మరి మూడోది ఏం తెలుసా? ఆయన యొక్క ఆరోగ్యము. ఆయన ఆ సమయంలోనే మరణించవలసిన వ్యక్తి 140 సంవత్సరాలు ఆయన బతికాడంట. హల్లెలూయా. అంటే 4 తరాలు చూసే కృప మరి ప్రభు యోబుకి ఇచ్చినట్టు మరి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మీ యొక్క హెల్త్ మీరు కోల్పోయినట్లయితే, అంటే మీ యొక్క ఆరోగ్యం మీరు కోల్పోయినట్లయితే ప్రభు మీకు 2 రెట్లు తిరిగి ఇచ్చి ఆయన మిమ్మల్ని దీవించగలుగుతాడు. హల్లెలూయా. అంటే ఎవరందరూ నువ్వు త్వరగా చచ్చిపోతావు అంటావు, వారికన్నా ఎక్కువ మీరే బతుకుతారు. మన నాశనాన్ని ఎదురు చూసే వారికి ముందే ప్రభు మనల్ని దీవించాలి. హల్లెలూయా. సో 2 రెట్లు ప్రభు మనకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ ఏం కోల్పోయాడు? ఆస్తిని కోల్పోయాడు. ఎవరందరూ మీ డబ్బును మీరు కోల్పోయారు, ఎవరందరూ మీ యొక్క ఆస్తిని మీరు కోల్పోయారు, ఎవరందరూ ఇంకపై మనము ఏది కూడా మనం చేయలేమో అని మీరు అనుకుంటున్నారో, అంటే డబ్బు విషయంలో కానీ మీ ఫినాన్స్ విషయంలో కానీ వాటన్నిటిలో కూడా 2 రెట్లు ప్రభు మీకు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆస్తిని చూసాము, సెకండ్ పిల్లలు కదండి. పిల్లలు అంటే కుటుంబంలో కూడా మీరు ఏమేమి కోల్పోయారు, మీ మనసులో శాంతి కావచ్చు కదా, సమాధానం కావచ్చు. యోబు వారి యొక్క జీవితంలో మనం చూడొచ్చు. ఆయన దుఃఖంలో ఆయన ఏం చేసుకున్నాడంటే జుట్టుని కూడా మొత్తం తీసేసాడంట దుఃఖంలో. ప్రభువా దీనికన్నా దుఃఖము ఏ మానవుడు కూడా ఉండలేడని చెప్పేసి మరి ఆ హెయిర్ అన్నిటిని కూడా ఆయన ట్రిమ్ చేసుకొని మరి ఆ దుఃఖంలో ఆయన వెళ్ళినట్టు మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మీరు మీ కుటుంబంలో మీరేం కోల్పోయినా కూడా ప్రభు తిరిగి 2 అంతలు ఆయన దీవించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. ఆయన ఎలాంటి రిస్టోరేషన్ మనకు ఆయన ఇవ్వగలుగుతాడంటే, అంటే మనం కోల్పోయిన దాన్ని ఆయన ఎలా తిరిగి సమకూర్చగలుగుతాడంటే, మరి మనం బైబిల్ గ్రంథంలో ఒక గుడ్డి వ్యక్తిని మనం చూడగలుగుతాం. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చూడలేడన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటాడంటే ఆ బురదను ఆయన యొక్క కళ్ళల్లో పెట్టేసి అక్కడున్న నది దగ్గర వెళ్ళి మరి కడుక్కొని రమ్మంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. వెంటనే ఆ గుడ్డి వ్యక్తి కూడా ఆయన ఏం చేస్తాడంటే మరి ఆ మట్టిని ఆయన కంటిలో ఆయన పెట్టుకొని వెళ్ళి కడుక్కుంటాడు అనమాట. కడుక్కున్న వెంటనే ఏమవుతుంది? ప్రభు వట్టిగా కళ్ళు మాత్రం ఇచ్చాడా? నూతన కళ్ళు ఇచ్చాడు. అందరికి అర్థం అవ్వలే. ఏదో మామూలు కళ్ళు ఇవ్వలే, అంటే సైట్ ఉన్న కళ్ళు ఇవ్వలే, గ్లాసెస్ వేసుకున్న కళ్ళు ఇవ్వలే. ప్రభు ఏం చేశాడంటే నూతన కళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఫ్రెష్ కళ్ళను ప్రభు సృష్టించి ప్రభు ఇచ్చాడు. మనకు స్వస్థత ఇచ్చేటప్పుడు కూడా మామూలు స్వస్థత ఇవ్వడు, కొత్త ఆర్గన్ ఆయన క్రియేట్ చేసి ఇస్తాడు. హల్లెలూయా. ప్రభు అలాంటి రెస్టోరేషన్ మన జీవితంలో ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనము జక్కయ్య వారి యొక్క జీవితంలో కూడా మరి మనం చూడగలుగుతాం. ఆయన పాపంలో ఆయన బతికిన, అన్యాయంగా ఆయన సంపాదించిన, ఎప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన గృహానికి ఆయన వెళ్ళాడో ఆయనలో వచ్చిన ఆ సంతోషము ద్వారా ఆయన ఏం చేశాడో తెలుసా? తిరిగి అన్నిటినీ కూడా అన్యాయంగా సంపాదించింది అన్నిటిని కూడా ఆయన తిరిగి ఇచ్చేసాడు. దానికి అర్థం ఏంటంటే ఆయనలో ఆ మనశ్శాంతిని ఆయనలో ప్రభు సృష్టించాడు. హల్లెలూయా. అంటే 2 అంతలుగా ప్రభు ఆయన రిస్టోర్ చేసినట్టు మరి మనం చూస్తున్నాం. అలాగే మనము లాజరు వారి యొక్క జీవితంలో మనం చూడొచ్చు. ఏమైందండి? చివరికి ఆయన మరణించాడు కదా. మరణించి సమాధిలో కూడా పెట్టేశారు. 4 రోజులు అయిపోయింది ఆల్రెడీ. కానీ ప్రభు ఎలాంటి రెస్టోరేషన్ ఇచ్చాడంటే వట్టికెళ్ళి ప్రార్థించి వచ్చాడా? ప్రార్థించే కదా వస్తాం. సమాధికి వెళ్తే అందరూ ఏం చేస్తారు? లేపుతారా? అలాంటి విశ్వాసం మనకు త్వరలో రావాలి. కానీ నేనేమంటున్నానంటే ఏదైనా సమాధికి మనం వెళ్తే ఏం చేస్తాం? ప్రార్థిస్తాం. మరి ప్రభువా తిరిగి పునరుద్ధాన దినం మేము చూస్తామని చెప్పేసి
మరి మనం తిరిగి వెళ్ళిపోతాం కదండి. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి రెస్టోరేషన్ ఇచ్చాడు, తిరిగి ప్రభు ఆ సిచ్యువేషన్ ఆయన ఎలా మార్చాడంటే, ఆ యొక్క సందర్భాన్ని ప్రభు ఎలా మార్చాడంటే, ఆ మరణంలో ఉన్న వ్యక్తికి తిరిగి ప్రభు జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభు అలాంటి రెస్టోరేషన్ మన జీవితంలో ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎక్కడంతా మనము ఇది అయిపోయింది అని అనుకుంటున్నామో అలాంటి స్థలాల్లో ప్రభు ఏం చేస్తాడు తెలుసా, జీవాన్ని ఆయన తిరిగి కురిపిస్తాడు. హల్లెలూయా. అందరు కూడా లాజరు యొక్క మరణానికి వచ్చారనమాట సమాధి చేయడానికి. చివరికి చూస్తే ఆయన రోడ్లో నడిచి వెళ్తున్నాడు. ఒక్కొక్కరికి హార్ట్ గుండె పట్టుకున్నారు అందరు. ఏంద్రా బాబు, మొన్ననే వెళ్ళినాం సమాధికి, ఇప్పుడు రోడ్లో నడుస్తున్నాడు, ఏంద్రా బాబు వీడని చెప్పేసి ఒక్కొక్క వ్యక్తి కూడా ఆయనను చూసి ఏమయ్యారంటే, కొందరు భయపడ్డారు, కొందరికైతే అబ్బా ఇంత శక్తి కలిగిన ఒక ప్రవక్త మన మధ్యలో ఉన్నాడని కూడా మరి కొందరు ఆశ్చర్యపోయారు అన్నమాట. గాడ్స్ రిస్టోరేషన్, ప్రభు మాత్రం ఎప్పుడు తిరిగి మనకు దీవించాలని ఆశపడుతున్నాడో, లేకుంటే మనం ఆశపడింది మన దగ్గర నుంచి తీసేస్తాడో, మరి మనం ఏమని నమ్మాలంటే, ప్రభు రిస్టోర్ చేసేటప్పుడు, తిరిగి దాన్ని ఇచ్చేటప్పుడు రెండంతలుగా తిరిగి మనకిస్తాడు. హల్లెలూయా. రెండంతలుగా కాదు, మనం నమ్మితే 100 రెట్లు కూడా మనకు తిరిగి ఇస్తాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.